పూరి జగన్నాథ్ ఆలయం. ఈ గుడికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈరోజు పూరి టెంపుల్లోని మిస్టరీని తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆరిజిన్ ఆఫ్ పూరి జగన్నాథ్. శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన బాధ్యతలను విరమించుకొని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జరాసబరుడు అనే ఒక వేటగాడు లేడి కనులు అని పొరపాటు పడి అటువైపు బాణం గురిపెట్టాడు. దాంతో కృష్ణుడు అక్కడే చనిపోయాడు. అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తాడు. అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తారు. దేహం మొత్తం దహనం అవుతుంది, కానీ శ్రీకృష్ణుడి గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. పాండవులు ఆ గుండెను తీసుకొని సముద్రంలో కలుపుతారు. అటుగా వచ్చిన ఆ వేటగాడు ఆ గుండెను తీసుకుంటాడు. అయితే అప్పటికే అది నీలి రంగులో మారిపోయి ఉంటుంది. ఆ గుండెను ఒక గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఆ వేటగారి బృందం. ఆ రాయిని ఆ తరువాత వేటగాళ్ళ వారసుల దగ్గర నుంచి ఒక రాజు తీసుకొని ఆ రాయిని జగన్నాథ విగ్రహంలో పెట్టారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. ఆ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవ్వరూ చూడరు. ఈ కార్యం కొంతమంది అర్చకుల సన్నిధిలో జరుగుతుంది. అది కూడా వారు కళ్ళ గంతలు కట్టుకొని మాత్రమే. అలా చేయడం వల్ల ఇప్పటికీ ఆ రాయిని ఎవ్వరూ చూడలేదు. అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందని కొందరు అంటారు, కానీ ఎవరు ఆ గుండెను ఇంతవరకు చూడలేదు. అందువల్ల సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి పరమాత్మని హృదయమే ఆ విగ్రహంలో ఉంటుందని అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఆ గుడిలో ఉండే కొన్ని మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఆలయం పైన ఉన్న ఆ జెండా. పూరి ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నంతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏమిటి ఉంది అని అనుకోకండి. అసలైన రహస్యం అక్కడే ఉంది. ఆ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపలాడుతూ ఉంటుంది. దీని వెనుక రహస్యం సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోయాడు. నెంబర్ 2, సుదర్శన చక్రం. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి ఆలయంపై ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఆ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోతుంది. మీరు ఏ వైపు నుంచి మీరు దానిని చూసినా మీకు అది మీ సైడ్ తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఆలయం పై నుండి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం లేదు. గవర్నమెంట్ కూడా దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడింది. దీనికి ఇప్పటికీ సైంటిఫిక్ రీజన్ తెలియకపోవడంలో రహస్యంగానే మిగిలి. నెక్స్ట్ 1, ఆలయ నిర్మాణం. ఈ ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ మీకు కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతున్నదా అనేది అంతు చిక్కని విషయం. నెక్స్ట్ 1, ఈ ఆలయంపై ఉన్న జెండాని ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తారు. ఆ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. అంతేకాదు, అక్కడ రథోత్సవానికి తయారు చేసే రథానికి అసలు కొలతలు కూడా లేకుండా, అంటే టేప్ సహాయమే లేకుండా కొలుస్తారని, కొంచెం కూడా తప్పు రాకుండా వస్తుందని చెప్తుంటారు. రథోత్సవం జరిగే ప్రతిరోజు అక్కడ ఖచ్చితంగా వాన పడుతుందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 1, ప్రసాద రహస్యం. ఈ ఆలయానికి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా అవ్వడం, భక్తులకు సరిపోకపోవడం జరిగినట్టు చరిత్రలో లేదు. ప్రసాదాన్ని మట్టి కుండల్లో ఒక కుండపై ఒక కుండని పెట్టి అలా 7 కుండల్ని పెట్టి వండుతారు. మీకు క్వశ్చన్, దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.
ఈ 7 కుండల్లో ముందుగా ఏ కుండలో ప్రసాదం ముందుగా కుక్ అవుతుందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మిస్టరీ ఏంటంటే మామూలుగా మనం 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టినప్పుడు ముందుగా కిందుండే కుండ అనేది ముందుగా కుక్ అవ్వాలి. కానీ ఇక్కడుండే మిస్టరీ ఏంటంటే ఫస్ట్ పైనుండే కుండ కుక్ అవుతుంది, ఆ తర్వాత దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అలాగే కుక్ అవుతూ చివరిగా 7వది కుక్ అవుతుంది. అంతేకాదు ఈ గుడికి మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. కానీ అందులో సింహద్వారం నుంచి మీరు వచ్చేటప్పుడు మీకు అక్కడే ఒక సౌండ్ వినిపిస్తుంది. అది మళ్ళీ ముందుకు వెళ్ళాక మీకు వినపచ్చదు, మళ్ళీ వెనక్కి వచ్చాక మీకు వినపచ్చదు. కరెక్ట్గా అక్కడ ఉన్నప్పుడే మీకు ఆ అలల సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇంతవరకు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే పెడతామో మీకు అప్పుడే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. జై శ్రీకృష్ణ.